తరలింపులో అవినీతి కంపు కొడుతుందా అంటే అవుననే చెప్పాలి. కాంట్రాక్టర్లు, ప్రజారోగ్య శాఖ అధికారులు కుమ్మక్కై ప్రజాధనం కొల్లగొడుతున్నారని ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఫిర్యాదుతో కలకలం రేపుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ మద్దతుదారుడు లోడర్ సంస్థ శ్రీ దుర్గా కన్సల్టెన్సీ సర్వీసెస్ అధినేత వెంకటరెడ్డి క్లాప్ వాహనాల ద్వారా విశాఖలో చెత్త తరలింపు కాంట్రాక్ట్ నిర్వహిస్తున్నారు. ఇతని అక్రమాలు, అవినీతి ఉల్లంఘనలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జనసేన డిమాండ్ చేసింది. మహా విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో రోజువారీ చెత్త వ్యర్థాలను తరలించే క్లాప్ వాహనాల ద్వారా వెంకటరెడ్డి పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మేయర్, కమిషనర్లకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి పేరు చెప్పి వైసీపీ హయాంలో జీవీఎంసీలోకి కాంట్రాక్టర్ వెంకటరెడ్డి అడుగుపెట్టారు. కొందరు జీవీఎంసీ అధికారులతో కుమ్మక్కై కోట్ల రూపాయల్లో ప్రజాధనం దోచుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనల ప్రకారం కాంట్రాక్టు ఒప్పందం మేరకు ఉద్యోగులను, వాహనాలను సమకూర్చాల్సి ఉంది. కానీ వీటిని సమకూర్చినట్లు తప్పుడు క్లైములతో జీవీఎంసీ నుంచి ప్రతి నెల 69 లక్షల బిల్లులు అక్రమంగా డ్రా చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. నగరపాలక సంస్థకి చెందిన కాంట్రాక్ట్ కార్మికులతో అక్రమంగా క్లాప్ వాహనాల్లో పని చేయించుకోవడం తీవ్ర దుమారం రేపుతోంది. నిజానికి నిబంధన మేరకు లోడర్స్ విధులకు హాజరై పనిచేసినట్లు వార్డుల్లో శానిటరీ ఇన్స్పెక్టర్, ఆ పైన సహాయ మెడికల్ అధికారి, చీఫ్ మెడికల్ అధికారి, జోనల్ కమిషనర్ ధృవీకరించి సంతకాలు చేయాల్సి ఉంది. కాంట్రాక్టర్ పేర్కొన్న లోడర్ సిబ్బంది సగం మంది కూడా లేనప్పటికీ వీరు ఉన్నట్లుగా అధికారులు తప్పుడు సంతకాలు చేసి జీవీఎంసీకి తీరని ద్రోహం చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి కాంట్రాక్టర్ పైన, ఇతనికి సహాయ సహకారాలు అందజేస్తున్న ప్రజారోగ్య శాఖ ఉన్నతాధికారుల మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కార్పొరేటర్ కోరారు. కాంట్రాక్టర్ సిబ్బందికి ఈఎస్ఐ, పీఎఫ్లతో పాటు సకాలంలో జీతాలు ఇవ్వటం లేదని కార్మికులు వాపోతున్నారు. జీవీఎంసీ కాంట్రాక్టర్ కు ప్రతి నెల 13వ తేదీన బిల్లు చెల్లిస్తున్నప్పటికీ ఆయన వద్ద పనిచేసే కార్మికులకు 3-4 నెలలు వేతనాలు బకాయిలు ఉంచినా అధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. నగరంలోని పలు వార్డుల్లో చెత్త నిర్వహణ సరిగా లేదంటూ జీవీఎంసీకి వస్తున్న ఫిర్యాదులకు కూడా ఈ కాంట్రాక్టరే కారణమని చెప్పాలి. సదరు కాంట్రాక్టర్ బినామీ సంస్థల పేరిట భీమిరిలో సైంటిఫిక్ ల్యాండ్ ఫిల్లింగ్ కాంట్రాక్ట్ పేరిట పనులేమీ చేయకుండానే కోట్ల రూపాయలు కొట్టేశారని ఆరోపణలు ఉన్నాయి. లోడర్స్ కాంట్రాక్ట్ రద్దు చేయాలని గత ఏడాది డిసెంబర్లో జీవీఎంసీ కౌన్సిల్ తీర్మానాన్ని ఆమోదించిన కొందరు అవినీతిపరులైన అధికారులు వైసీపీ కాలం నాటి అవినీతి కాంట్రాక్టర్లను సంరక్షిస్తూ వెనకేసుకు వస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వాస్తవం అయితే దాన్ని అన్ని అప్గ్రేడ్ చేసాం. ఏదైతే కార్పొరేషన్ నుంచి వెహికల్ బయలుదేరితే జియో ట్రాక్ ద్వారాగా కమిషనర్ కూడా చెప్పాం. కొన్ని అధికారాలు ఏంటంటే అధికారులు చేయవలసిన అధికారులు మీరు చూడరు. వాళ్ళు తప్పు బాగా చేస్తుంటప్పుడు నేను ఎంక్వైరీ పెడతాను. 2 రకాలు అయ్యి ప్రతి దానికి మేరునే అడుగుతున్నారు. ఈ మధ్య మేరుకి సంబంధం ఏంటంటే స్టాండింగ్ కమిటీ ఫైల్ వచ్చాక మేము అన్ని వెరిఫై చేస్తాం, అధికారులు అడుగుతాం. స్టాండింగ్ కమిటీ 10 మంది తర్వాత తప్పు వస్తే వాయిదా వేస్తాం. ఆ వాయిదా వేసినవి కూడా కొంతమంది మన ప్రస్తుతం తప్పు అంటారు. మరి వాయిదా అయిపోతే జెన్యున్ గా తెలాలి కదా. దాని మీద అయితే మేయర్ గారు వేయించి దాన్ని పక్కన పెట్టేశారు. మేయర్ గారు ఎందుకు పక్కన పెట్టారో వాస్తవం తీయాలి కదా. ఇలాంటివన్నీ ఈ డిపార్ట్మెంట్ లో ఉంటాయి. వాస్తవం ఏంటంటే కమిషనర్ ఐడెంటిఫై చేయకుండా నా ఫైల్ రాదు. కమిషనర్ రాసిందే దాన్ని బేస్ చేసుకొని మేము చేస్తాం. కానీ ఇంకా ప్రజాపాలనలో తప్పు వస్తేప్పుడు అందుకే స్టాండింగ్ కమిటీ ఆ సభ్యులు కానీ మేము కానీ ఎంక్వైరీ చేస్తాం. మీకు ఇప్పుడు వరకు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కానీ లేకపోతే సచివాలయంలో కానీ ఇబ్బందులు జరుగుతాయి, ఇమీడియట్లీ దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. దాని మీద కంప్లైంట్ రేజ్ చేస్తాం. వర్కుల్లోనే నాణ్యత తగ్గిందని నేను దాని మీద యాక్షన్ తీసుకుంటాను. కొన్ని యాక్షన్ తీసుకోవడం తప్పదు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉందండి, ఈ వాటికి లైట్లు రెట్టిఫై అవ్వలేదు అని చెప్తాను. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం, ఫైనల్ నోటీస్ ఇచ్చాం. అంటే తీసుకునేది నేను నేరుగా డైరెక్ట్ గా తీసుకుంటున్నాను. నాకు ఎవరి దగ్గర వచ్చలేదు. నేను ఎవరి దగ్గర కూడా నేను దేనికి భయపడి పని లేదు. ఒక ప్రభుత్వానికి భయపడతాను, ప్రజలకు భయపడతాను. ఇంకా నేను ఎవరికి నేను భయపడి పని. ఇటువంటి విషయాల్లో కొన్ని పెద్ద వ్యవస్థ దీంట్లో కొన్ని తప్పులు జరిగే ఉంటాయి. దాన్ని రెక్టిఫై చేసే బాధ్యత మేరుగా నాకు ఉంది. అధికారులు తప్పు చేస్తే కూడా అధికారులు దండించాలి. అధికారులు చూసే బాధ్యత కూడా నేను విశాఖపట్నం కనుక్కొని ఒక కంప్లైంట్ వస్తాడు, వాస్తవా కాదా, వాస్తవం కాదంటే వాస్తవం కాదని మనం నిర్భయంగా చెప్పాలి. తప్పు ఉంటే తప్పని చెప్పాలి. తప్పు చేయలేనప్పుడు అధికారులు ఎందుకు చెప్పకూడదు? అది తప్పే నేను చెప్తున్నాను. దాని మీద ఇవన్నీ తొందరలోనే రెక్టిఫై చేయనందుకు మనం గతంలో
ఈ వర్కులు మెయిన్ వార్డులో వర్కులు కానీ ఈ అన్నిటి మీద కార్పొరేషన్ లో చాలా వర్కులు అవగలేని పరిస్థితి ఉంది. గత మేయర్ గారి టైంలో విశాఖపట్నంలో ఏదైతే విలీనమైన గ్రామాలు కానీ మెయిన్ రోడ్లు కానీ ఏరియా వేసు వర్క్ జరగలేదు.